ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది తెలుసు మనకు మిర్రరు. ఓకే, ఇక్కడ నార్మల్ గీసినాం, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది, దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. సో దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే, రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దాన్ని నార్మల్ అన్నాం. ఓకే, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అబ్జర్వ్ చేస్తారు, తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఏం చేసినాను, ఒక ప్రొట్రాక్టర్ ను ఉంచి నార్మల్ కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది అనేటువంటిది మెజర్ చేయొచ్చు. అలానే నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నదని మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10, 20, 30, 40, 50 degrees యాంగిల్ ఉన్నది. సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ హియర్ ఈస్ 50 degrees. ఓకే, అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉన్నదో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 10, 20, 40, 50. సో దీన్ని బట్టి నువ్వు ఏమర్థం చేసుకోవచ్చు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్లనే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈ రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి అని అబ్జర్వ్ చేయొచ్చు. సో వెన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్ ఆన్ ఎనీ సర్ఫేస్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Here you can observe that angle of incidence is equal to angle of reflection. So ఇలా రిఫ్లెక్షన్ జరిగినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అన్నాం. దీన్నే మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటామని చెప్పుకుంటాం నాన్న. సో వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే, ఫస్ట్ లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్స్ టు R. అలానే ద సెకండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ మూడు ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లేన్ ఇది, దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన ఇగో ఇలా ఇన్సిడెంట్ రే ఉంది, ఇది నార్మల్, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ మూడు రేసు ఐ మీన్ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే మూడు ఒకే ప్లేన్ లో ఉంటాయంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకొక ప్లేన్ ఇక్కడ పెడుతున్నా చూడండి. రైట్, ఇగో ఈ ప్లేన్ పైన ఆ మూడు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ప్లేన్ ఆన్ విచ్ ఆల్ ద త్రీ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లై. ఆ మూడు ఈ ప్లేన్ పైన ఉంటాయి అని చెప్పడం అన్నట్టు. ఒకే ప్లేన్ పైన ఉంటాయి అంటే అర్థం ఇది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ ఇలా జరిగింది అనుకుందాం, ప్లేన్ ఇలా అయిపోతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్లేన్ కు ఇప్పటి ప్లేన్ కు డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ప్లేన్ ఇలా ఉండే, ఇప్పుడు ప్లేన్ ఇలా వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద ప్లేన్ ఆన్ విచ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఆర్ లయింగ్. ఓకేనా బేటా, ఇది సెకండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అర్థం చేసుకునేటువంటి పద్ధతి. ఓకే, సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే అర్థం అది. నౌ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ను ఒక డయాగ్రామికల్ గా ఎలా డ్రా చేయాలి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, తర్వాత నార్మల్, తర్వాత ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, ఇవన్నీ గీయడానికి ఒక పద్ధతి ఉంటుంది నాకు. ఎలా గీస్తాం ఆ పద్ధతి అనేటువంటిది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సి ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన మనం ఏం చేయాలని అంటే, అలా ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ ను అలా మిర్రర్ ను కోయిన్సైడ్ అవ్వుకుంటూ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ మనం పెట్టినటువంటి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ తోటి
కోయిన్సైడ్ అయ్యేటట్టు మనం ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నార్మల్ అంటే ఎన్ని డిగ్రీస్ గీయాలి? 90 డిగ్రీస్ గీయాలి. సో ఇప్పుడు ఈ రిఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ మిర్రర్ లైన్ ఏదైతే ఉందో, దాన్ని మిర్రర్ ప్లేన్ అంటాం. ఆ మిర్రర్ ప్లేన్ కు 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టాలి. అలా ఒక పాయింట్ పెట్టేసి ఏం చేయాలని అంటే ప్రొట్రాక్టర్ తీసేయాలి. తీసేసి ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను మనం 90 డిగ్రీస్ దగ్గర పెట్టినటువంటి ఆ పాయింట్ ను కలుపుకుంటూ ఒక స్కేల్ పెట్టాలి. పెట్టి అలా లైన్ డ్రా చేయాలి. దిస్ పర్టికులర్ లైన్ ఈస్ నార్మల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కు సంబంధించినటువంటి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మిర్రర్ డ్రా చేయాలి, తర్వాత పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసినటువంటి పాయింట్ దగ్గర మనం ప్రొట్రాక్టర్ పెట్టి 90 డిగ్రీస్ దగ్గర పాయింట్ ను రిమార్క్ చేసి ప్రొట్రాక్టర్ రిమూవ్ చేసిన తర్వాత స్కేల్ ను పెట్టి ఆ రెండు లైన్లను, ఆ రెండు పాయింట్లను కలుపుకుంటూ ఒక లైన్ గీస్తే దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ద నార్మల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎన్ డాష్ అని నార్మల్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్సిడెంట్ రేని గీయాలి. ఇన్సిడెంట్ రేని గీయాలని అంటే అది నార్మల్ కు కొంత యాంగిల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం నాన్న అంటే ప్రొట్రాక్టర్ ను పెడతాం. ప్రొట్రాక్టర్ ఆ విధంగా పెట్టేసి ఇప్పుడు నార్మల్ నుంచి కొన్ని డిగ్రీస్, అది 40 డిగ్రీసో 30 డిగ్రీసో 50 డిగ్రీసో ఎన్నో కొన్ని డిగ్రీస్ మనం ఐడెంటిఫై చేసి అక్కడ ఒక పాయింట్ ను మనము మార్క్ చేయాలి. సి లైక్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ చేసిన 40 డిగ్రీస్ దగ్గర, 40 డిగ్రీస్ అంటే నార్మల్ నుంచి ఎన్ని డిగ్రీస్ అవుతుంది కౌంట్ చేయండి. 10, 20, 30, 40, 50 డిగ్రీస్ అవుతుంది ఈ యాంగిల్. నార్మల్ టు దిస్ యాంగిల్ ఈస్ 50 డిగ్రీస్. మనం ఆ పాయింట్ దగ్గర ఒక పాయింట్ ను రిమార్క్ చేసినాము. అప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసేసి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను మనం 40 డిగ్రీస్ అంటే నార్మల్ నుంచి 50 డిగ్రీస్ గ్యాప్ లో రిమార్క్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ద, ఇదేమో పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్, ఈ పాయింట్ పైన ఈ లైన్ పైన మనం ఒక రెండు పాయింట్స్ పీక్యూ అనుకుంటే ఓకే, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు మనం రిఫ్లెక్టెడ్ రే గీయాలి. రిఫ్లెక్టెడ్ రే గీయాలి అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ను మనం మైండ్ లో పెట్టుకోవాలి. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని తెలుసు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం 50 డిగ్రీస్ ను మనము ఐడెంటిఫై చేసి మనం ఇన్సిడెంట్ రే గీసినాం కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 50 డిగ్రీస్ పెట్టి గీయాలి. అప్పుడు ఏమైతుంది? 10, 20, 30, 40, 50 ఈ 50 డిగ్రీస్ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలని అంటే ఇంకొక పాయింట్ రిమార్క్ చేయాలి. పాయింట్ ఆ విధంగా రిమార్క్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసి స్కేల్ పెట్టి ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ లైట్ రే ఏదైతే ఉందో అది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. అర్థమైందా బేటా? ఇన్సిడెంట్ రే గీయడము, రిఫ్లెక్టెడ్ రే గీయడము, ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఏ విధంగా మనము చేయాలనేటువంటిది తెలుసుకున్నాం. ఓకే, ఈ ఆర్ఎస్ అనేటువంటిది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి ఈ సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటామని కూడా మనకు తెలుసు. సో దిస్ ఈజ్ నౌ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, అది నార్మల్ కున్న ఇన్సిడెంట్ రేక్ మధ్యలో ఉంటుంది. అట్లనే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అది నార్మల్ కున్న రిఫ్లెక్టెడ్ రేక్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఆర్ తోటి సూచిస్తాము. దిస్ ఈజ్ హౌ వి డ్రా ద రే డయాగ్రామ్ అంటాం. దీన్ని లైట్ రేస్ యూజ్ చేసి గీసేటువంటి డయాగ్రామ్ కాబట్టి దీన్ని మనం ఏమనాలన్నా రే డయాగ్రామ్ అనాలి. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ను మనం అర్థం చేసుకోవడానికి రే డయాగ్రామ్ తోటి ఈ విధంగా మనం డ్రా చేస్తాం. ఓకే, నౌ రిఫ్లెక్షన్ లో ఒక స్పెషల్ కేస్ నా ఏంటిది అని అంటే ఒకవేళ ఇన్సిడెంట్ రే ఎలాంగ్ ద నార్మల్ ఇన్సిడెంట్ అయితే, అంటే నార్మల్ వెంబడే ఇన్సిడెంట్ రే కనుక ఇన్సిడెంట్ అయింది అనుకో, అప్పుడు రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్పెషల్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎలా? వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ ఎలాంగ్ ద నార్మల్ ఇట్ రీట్రేసెస్ ద సేమ్ పాత్ ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్. అంటే రీట్రేసెస్ అంటే అర్థం ఏంటిదాన అంటే అదే పాత్ లో తిరిగి రావడం. అంటే ఏ దారిలోనైతే అది వెళ్తుందో అదే దారిలో వెనుకకు వస్తుంది. అంటే ఈ విధంగా నార్మల్ వెంబడి వస్తే మళ్ళీ అదే నార్మల్ వెంబడి రివర్స్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎలానో చూద్దాం.
ఇప్పుడు ఒక నార్మల్ గీసినాం, ఆ నార్మల్ వెంబడి ఇన్సిడెంట్ రే అలా ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా అదే నార్మల్ వెంబడి ఇలా రివర్స్ వెళ్ళిపోతుంది. ఇలా ఒక లైట్ రే నార్మల్ వెంబడి ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా నార్మల్ వెంబడే వెళ్తుంది. దిస్ ఈస్ ద స్పెషల్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ సందర్భంలో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్? ఉంటది యాంగిల్, చెప్పండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్? నౌ నార్మల్ అదే లైన్ మీద ఉన్నది, ఇన్సిడెంట్ రే అదే లైన్ మీద ఉన్నది, రిఫ్లెక్టెడ్ రే కూడా అదే లైన్ మీద ఉన్నది. జీరో. వాట్ ఈస్ ద యాంగిల్ నౌ? It is zero. Sir. So here the angle of incidence is equal to 0 degree and the angle of reflection also 0 degree. ఇది స్పెషల్ కేస్. ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటువంటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో అవుతుంది. అండ్ అది ఫాలో అవ్వకుండా మనకు సేమ్ పాత్ ను రీట్రేస్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే.